అందరికీ నమస్కారం. ఆంధ్ర నాయక శతకంలో తర్వాత పద్యాలను చూద్దాము. రాజకార్యపరుండు తేజోబలాధికుడాంజనేయుడు భృత్యుడగుట చేసి అమిత శౌర్యుడు ప్లవంగమ కులేశుడినజుడరలేని స్నేహితుడగుట చేసి విమతమర్మజ్ఞుండు విశ్వాసభరితాత్ముడల విభీషణుడాప్తుడగుట చేసి సుమనస్కుల మృతవాక్యంబులన్ బొసగ ఆశీర్వదించుట చేసి లంక సాధించితివిగాని లావు చేత నిర్జరారుల గెలువంగ నీతరంబే హత చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో శ్రీరాముడికి ఆప్తులైన వాళ్ళ గురించి చెప్తున్నాడు కవి. రాజకార్యపరుండు తేజో బలాధికుడు ఆంజనేయుడు భృత్యుడగుట చేసి. నీ సేవకుడు ఎవరయ్యా అంటే ఆ రాజకార్యపరుడు అంటే రాజు యొక్క కార్యాన్ని ఎంతో చక్కగా సాధించగలిగినటువంటి వాడు. తేజో బలాధికుడు, తేజస్సు బలము కూడా ఎంతో కలిగి ఉన్నవాడు. అటువంటి ఆంజనేయుడు నీకు సేవకుడు. అమిత శౌర్యుడు ప్లవంగమ కులేశుడు ఇనజుడు. ఇనజుడు అంటే సూర్యుడి అంశతో జన్మించినవాడు. అందుగురించి అతను ఇనజుడయ్యాడు, సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు అమిత శౌర్యుడు, ఎంతో శౌర్యం కలిగిన వాడు. ప్లవంగమ కులేశుడు, ప్లవంగమము అంటే వానరం. ఆ వానరాలన్నింటికీ కూడా అతడు ప్రభువు. అలాంటి ఆ సుగ్రీవుడు నీకు అరలేని స్నేహితుడు, అంటే ఎటువంటి అరమరకలు లేనటువంటి స్నేహితుడు నీకు. విమత మర్మజ్ఞుండు విశ్వాసభరితాత్ముడు అల విభీషణుడు ఆప్తుడవుట చేసి. ఇంకా విభీషణుడు ఎటువంటి వాడు? విమతమర్మజ్ఞుడు. విమతమర్మజ్ఞుడు అంటే విమతులు అంటే శత్రువులు. ఆ శత్రువుల యొక్క మర్మాలు అంటే రహస్యాలన్నీ కూడా తెలిసినవాడు. ఎందుకంటే రావణాసురుడి యొక్క సోదరుడు కదా, అందువల్ల రావణాసురుడి తాలూకు ఆనుపానులన్నీ తెలిసినవాడు విభీషణుడు. అతడు రాముడి పక్షంలో ఉన్నాడు ఇప్పుడు. అందుగురించి ఆ రహస్యాలన్నీ తెలిసినటువంటి వాడు విశ్వాసభరితాత్ముడు, నీ ఎడల ఎంతో విశ్వాసం కూడా కలిగి ఉన్నవాడు. అటువంటి ఆ విభీషణుడు నీకెంతో ఆప్తుడుగా ఉన్నాడు. సుమనస్కుల అమృతవాక్యంబులను పొసగ దీవించి ఆశీర్వదించుట చేసి. వాళ్ళు దీవించారు. ఎవరు అంటే సుమనస్కులు అమనస్కులు అంటే ఇక్కడ దేవతలు మునులు. వీళ్ళు తమ తాలూకు అమృత వాక్యాలు వాళ్ళు ఆశీర్వదించారంటే దానికి తిరుగులేదు. విజయీభవ అంటూ నిన్ను ఆశీర్వదించారు యుద్ధం జరుగుతున్నప్పుడు. అందుగురించి వాళ్ళ ఆశీర్వాదాలు నీకు చక్కగా లభించాయి. అందుగురించి లంక సాధించితివి కానీ ఆ లంకా నగరాన్ని జయించగలిగావు నువ్వు. ఈ రకమైనటువంటి సదుపాయాలన్నీ నీకున్నాయి. వీళ్ళందరూ నీ శ్రేయోభిలాషులు. ఆ హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు నీతో ఎంతో స్నేహంగా ఉంటున్నారు. నీ పనులన్నీ చేసి పెడుతున్నారు. అటువంటి వాళ్ళంతా నీ అండగా ఉన్నారు నీకు. ఆ దేవతలు మునులు కూడా నీకు విజయం లభించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు. అందుగురించే నువ్వు ఆ లంకా నగరాన్ని జయించగలేవు. అంతేగాని నిర్జరారుల గెలువంగ నీ తరంబే. లేకపోతే ఆ నిర్జరారులు అంటే రాక్షసులు, వాళ్ళందరినీ గెలవడం నీ వల్ల అవుతుందా? అసలు ఎందుకు నువ్వు గెలవగలిగేవు అంటే ఆ హనుమంతుడు రాజకార్యాలన్నీ నెరవేర్చడంలో గొప్పవాడు. అంతేకాకుండా ఎంతో తేజస్సు బలము కలిగినవాడు. ఆ ఆంజనేయుడేమో సేవకుడయ్యాడు. సుగ్రీవుడు అంత గొప్ప ప్రభువు, ఆ తర్వాత గొప్ప బలం కలిగినవాడు. అరమరకలు లేని స్నేహాన్ని చూపించాడు. విభీషణుడు శత్రువుల యొక్క రహస్యాలన్నీ నీకు తెలియజేయగలిగినటువంటి ఆప్తుడయ్యాడు. ఆ విధంగా
నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ బాధలన్నీ తీరుతాయని చెప్పి దేవతలు మునులు కూడా ఎంతో చక్కగా శుభాశీస్సుల్ని అందజేశారు. వీటన్నింటి బలం వల్లనే నువ్వు ఆ లంకా నగరాన్ని గెలవగలిగావు, అంతేగాని నీ బలం వల్ల కాదు సుమా అంటూ ఇక్కడ చెప్తున్నాడు కవి. ఆ తర్వాత పద్యం. నడువజాలదని జానకి నెత్తుకొని ముందు నడచు విరాధుని నరకుటేమి, చనవున వైదేహి చను బిడ్డవలె నోట పట్టిన ఐంద్రికన్గొట్టుటేమి, సీత సంతోషింప చిత్రవేషము దాల్చి తిరుగు మారీచుని నరకుటేమి, తల్లిని వలె తెచ్చి ధరణీజను నశోకవరి నిల్ప రావణు తునుముటేమి, కోపమిటులేమి వారు మహాపరాధులైన ముక్తి ప్రసాదార్హులగుట ఏమి, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. పాపం అడవిలోని మీరు అందరూ కూడా తిరుగుతూ ఉంటే ఆ సీతాదేవి ఎంతో సుకుమారి కదా, ఆమె నడవలేదని చెప్పి ఎత్తుకుని ముందు వెళ్ళాడు ఆ విరాధుడు. అలాంటి ఆ విరాధుడు నువ్వు సంహరించావు. అంతేకాకుండా ఆ కాకి వచ్చి బిడ్డలాగా ఆ వైదేహి యొక్క అంటే సీతాదేవి యొక్క వక్షోజాన్ని తన నోటిలో పెట్టుకుంటే దాన్ని నువ్వు పడగొట్టావు. ఆ సీతాదేవి సంతోషించాలని చెప్పి ఎంతో చక్కటి లేడి రూపాన్ని ధరించి, బంగారు లేడి, దాని మీద అందమైనటువంటి మచ్చలు ఉండేటువంటి ఆ లేడిని చూసి ఆమె సంతోషిస్తుందని కదా మారీచుడు వచ్చాడు. వస్తే ఆ లేడిని సంహరించావు. అలాగే సీతాదేవిని ఎత్తుకుపోయాడు రావణాసురుడు, కానీ అంతఃపురానికి తీసుకెళ్ళలేదు. తన అశోకవనంలో ఆమెని ఉంచాడు. ఉంచి ఆమె దగ్గరికి వెళ్తూ తనని వరించమని కోరుకున్నాడు తప్ప ఆమెనేమీ బలవంతం చేయలేదు. ఆమె బలవంతంగా తన దానిని చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అటువంటి ఆ రావణాసురుని సంహరించావు. ఇంత కోపం ఎందుకయ్యా నీకు వాళ్ళంటే? పోని వాళ్ళని సంహరించావు, బాగానే ఉంది. ఎందుకు సంహరించావు అంటే వాళ్ళు చాలా అపరాధాలు చేశారు అని సంహరించి ఉండవచ్చు. కానీ తర్వాత ఏం చేసావు? వాళ్ళకి ముక్తినిచ్చావు. సంహరించడం ఎందుకు, ముక్తినివ్వడం ఎందుకు? ఇదేం పని అయ్యా శ్రీరామ అని అడుగుతున్నాడు ఈ పద్యంలో. కానీ ఇందులో జరిగిన విషయం ఏమిటి అంటే, నడువజాలదని జానకినెత్తుకొని ముందు నడుచు విరాధుని నరకుటేమి అంటే, విరాధుడనే రాక్షసుడు శాపగ్రస్తుడు. అతడు ఏంటంటే కుబేరుడి దగ్గర ఉండే అనుచరుడు అనమాట. అతడికి శాపవశాత్తు రాక్షస రూపం కలిగింది. ఆ రాక్షస రూపం కలిగినప్పుడు అతడు ఆ అరణ్యంలో తిరుగుతూ బాటసారుల్ని ఎంతో బాధిస్తున్నాడు. అలా ఉన్న సమయంలో ఈ రామలక్ష్మణులు సీతాదేవి కనబడగానే ఆ సీతాదేవిని ముందు ఎత్తుకుని పారిపోవడం మొదలుపెట్టాడు. అలా పారిపోతుంటే మరి రాముడు లక్ష్మణుడు ఊరుకుంటారా? అందుగురించి వాళ్ళు అతని వెంట వెళ్ళి అతని చేతుల్ని వాటిని నరికేసి కూలగొట్టేశారు. ఆ జానకీదేవిని అతని బారి నుండి విడిపించారు. అంతేగాని అతనేమి సీతాదేవి అలసిపోతుంది నడవలేదు అని ఎత్తుకుని వెళ్ళలేదు. దుర్బుద్ధితోనే ఆ సీతాదేవిని ఎత్తుకుని పోయాడు. కవి చమత్కరించడానికి ఈ విధంగా చెప్పాడు. అయితే ఆ విరాధుడికి కూడా మరణం లేదు అసలు. ఏ వస్తువుతోటి కూడా అంటే ఏ అస్త్రానికి శస్త్రానికి అతను మరణించడు. అటువంటి వరం ఉంది అతనికి. అయితే అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ విరాధుడే ఈ రామలక్ష్మణుల్ని గొప్ప మహిమాన్వితులుగా గుర్తించి ఇంక తన శాపం తీరిపోయే సమయం వచ్చిందని గ్రహించుకుని ఒక ఉపాయం చెప్తాడు. నన్ను ఇప్పుడు మీరు ఒక పెద్ద గొయ్యి తీసి అందులో కప్పిపెట్టేయండి. కప్పిపెడితే నాకు ప్రాణాలు వదలడానికి అవకాశం కలుగుతుంది, నా శాపం విముక్తి జరుగుతుంది. అంతేగాని నేను శస్త్రం చేత మరణించను అని చెప్పాడు. తనంతట తనే ఆ ఉపాయాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే పెద్ద గొయ్యి తీసి ఆ విరాధుడిని అందులో పూడ్చిపెట్టారు రామలక్ష్మణుడు. అప్పుడు అతనికి శాప విముక్తి కలిగిన తర్వాత అతడే చెప్పాడు, మీరు ఈ త్రోవ ఉంటే వెళుతూ ఉంటే శబరి ఆశ్రమం వస్తుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీరు సీతాదేవిని వెతుకుతూ ఇంకా ముందుకు వెళ్ళండి అంటూ ఉపాయాన్ని చెప్పాడు అనమాట. అందుగురించి ఇక్కడ విరాధుడి గురించి కవి ఏమన్నాడు, నడవలేకపోతుందని జానకిని ఎత్తుకుని పోతున్నావు, ఆ పోతూ ఉంటే ఆ విరాధుడిని సంహరించావు నువ్వు, అలా ఎందుకు చేసావు అని అడిగాడు. కానీ నడవలేదని ఎత్తుకోపోలేదు కదా, ఆమెని
వీళ్ళ నుండి విడగొట్టాలనే ఎత్తుకుపోయాడు విరాధుడు. అందుకే అతన్ని సంహరించాడు. అలాగే ఈ కాకి వచ్చి ఐంద్రిక అంటే కాకి. ఆ కాకి ఏం చేసింది, సీతాదేవి తొడ మీద రాముడు నిద్రిస్తూ ఉంటే సీతాదేవిని బాధించాలి, ఆ తద్వారా రాముడికి కూడా బాధ కలగాలన్న దురుద్దేశంతో ఆమె దగ్గరికి వాలి ఆమె వక్షోజాన్ని ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది. అప్పుడు రక్తం బొట్లు బొట్లుగా కారి ఆ శ్రీరాముడి మీద పడ్డాయి. వెంటనే శ్రీరాముడికి తెలివి వచ్చి చూసేసరికి కాకి బాధిస్తోంది సీతాదేవిని. వెంటనే గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా చేసి మంత్రించి పంపించాడు. ఆ బ్రహ్మాస్త్రం తరమగా కాకి ఎన్ని లోకాలు తిరిగినా అది వదిలిపెట్టలేదు. అప్పుడు ఇంక భయపడి రాముడినే శరణుజొచ్చింది తిరిగి వచ్చి ఆ కాకి. అందుగురించి శరణుజొచ్చిన వాళ్ళని ఎప్పుడూ కూడా రాముడు కరుణిస్తాడు. ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా కూడా నీవు తప్ప నాకు ఇంకెవరూ శరణలేరు, నన్ను రక్షించు అంటూ పాదాల మీద పడితే కరుణిస్తాడు. ఆ రకంగా ఆ కాకిని కరుణించి అతను ఆ కాకి యొక్క కన్నుని మాత్రం ఆ బ్రహ్మాస్త్రంతో పొడిచివేశాడు. అటువంటి దుర్మార్గపు పని చేసింది ఆ కాకి, అందుకే ఆ శిక్షని అనుభవించింది. కానీ ఇక్కడ కవి చమత్కారంగా ఈ విధంగా చెప్పాడు అన్నమాట పద్యంలో. అలాగే మారీచుడు కూడా సీతాపహరణం జరగడానికి ముఖ్య కారకుడయ్యాడు. రావణాసురుడి ఆదేశం వల్లనే ఆ మాయలేడి రూపాన్ని ధరించాడు. అంత అందంగా ఉంటే మాత్రం ఏం లాభం, వచ్చింది దుర్బుద్ధితో కదా. ఆ సీతాదేవికి ఆనందం కలిగించుకోవడం కోసం వచ్చాడు అని చెప్తున్నాడు, కానీ ఆనందం కలిగించుకోవడం కోసం కాదు. ఆమెని రావణాసురుడు ఎత్తుకుపోవాలంటే రాముడు పర్ణశాలలో ఉండకూడదు. ఆ దుర్బుద్ధితోటే వచ్చి దూరంగా తీసుకుపోయాడు. అందుగురించి మారీచుడు చేసింది కూడా ద్రోహం, అందుకని అతన్ని సంహరించాడు. అలాగే రావణాసురుడు సీతాదేవిని అశోకవనంలో ఎందుకు ఉంచాడు, అంతఃపురంలోకి బలవంతంగా ఎందుకు తీసుకుపోలేదు అంటే అతడు కూడా ఒక శాపాన్ని అనుభవిస్తున్నాడు. అదేమిటి అంటే రంభని ఒకప్పుడు రావణాసురుడు బలవంతంగా స్వీకరించాడు. అది కోపం వచ్చింది. రంభ యొక్క ప్రియుడైనటువంటి నలకూబరుడు రావణాసురుని శపించాడు. ఇతరుల ఎవరైనా సరే పరాయి స్త్రీని నువ్వు గనక కోరితే ఆమెకి ఇష్టం లేకపోతే నువ్వు 1000 చెక్కలయ్యి నీ శిరస్సు మరణిస్తావు అని శపించాడు. అప్పటి నుంచి రావణాసురుడు ఏంటంటే ఇతర స్త్రీలని బలవంతంగా తన దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళు ఇష్టపడినప్పుడే వెళ్ళగలడు. సీతాదేవి ఇష్టపడలేదు కదా, అందుగురించి ఆమెను అంతఃపురానికి తీసుకెళ్లకుండా అశోకవనిలో ఉంచాడు. అది కారణం. కానీ చేసింది ద్రోహం కదా. ఆ పరాయి స్త్రీ అయినటువంటి ఆమెను తీసుకుని వచ్చి అశోకవనంలో ఉంచి ఆమెను ఎప్పటికైనా తన దాన్ని చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. అందుగురించి అతన్ని సంహరించాడు. అందుగురించి ఇక్కడ కవి చెప్తున్నది ఏమిటంటే వీళ్ళందరూ చేసినవి మంచి పనులు కావు, కానీ శ్రీరాముడు వాళ్ళ మీద ఏ కారణాలతో వాళ్ళని సంహరించాడు అనేది చెప్పకుండా వాళ్ళ వైపు నుండి ఆలోచించినట్లుగా చెప్తున్నాడు చమత్కారంగా. కానీ దానిలో ఉండే అంతరార్థం ఏంటంటే దానివల్ల ఎందువలన పని చేశాడు శ్రీరాముడు అనేది ఇప్పుడు మనం చెప్పుకోకున్నాం అనమాట. అదేవిధంగా ఇంకా మహాపరాధులైన వాళ్ళకి ముక్తి ప్రసాద అర్హులు ఏమిటి అని అడిగాడు. నువ్వు సంహరించడం సరే, కానీ వాళ్ళకి ముక్తిని ఎందుకు ఇచ్చావు, అలాగే నీ కరుణకు ఎందుకు పాత్రునిగా చేసావు అంటే రావణాసురుడు కానీ విరాజుడు కానీ మారీచుడు కానీ వీళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి రాముడి చేతిలో మరణించారు. భగవంతుడి చేతిలో మరణమైనా స్వర్గం వస్తుంది, అటువంటి ఫలితం లభిస్తుందన్నమాట భగవంతుడి చేతిలో మరణిస్తే. అందుకని వాళ్ళ ముగ్గురికి కూడా ముక్తి లభించింది. ఇంకా ఈ కాకిని ఎందుకు కరుణించాడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, శరణుజొచ్చిన వాళ్ళని ఎప్పుడూ కూడా కాపాడుతాడు. ఆ కాకి తను చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడింది. అందువల్ల అతన్ని కరుణించి ఒక కన్ను మాత్రం పోయేటట్లుగా చేశాడు. అవి ఇందులో ఉండేటటువంటి అంతరార్థం అన్నమాట ఈ పద్యంలో. ఈ విధంగా శ్రీరాముడి యొక్క గొప్ప గొప్ప పనులన్నింటికీ కూడా వెనుకవైపు ఎంత కారణం ఉందో, ఏం కథ ఉందో మనం తెలుసుకోవాలనే ఈ పద్యాన్ని ఈ విధంగా రచించాడు కవి. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.